హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనండి మహాలక్ష్మి. ఇవాళ మన వీడియో వచ్చేసి నోరూరించేలా గుమ్మడికాయ బెల్లం వేపిడి ఎలాగా, ఏమిటి, తయారీ విధానం ఏమిటి, దీంట్లో ఏమేమి వేస్తాము, ప్రాసెసింగ్ ఏంటి అనే దాని గురించి తెలుసుకుందాం. ఈరోజు వీడియో అయితే ఇదేనండి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మనం ప్రతిసారి చేసేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా అయితే చేసామంటే కనుక టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ గుమ్మడికాయ బెల్లం వేపిడి వేసి చేస్తాం కదా, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు ఒక్కసారి ట్రై చేశారంటే దీనికి రోటీస్ కానీ రైస్కి కానీ ఆల్మోస్ట్ అయితే రోటీకి చాలా బాగుంటుంది. ఇలా ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయొచ్చండి, చాలా బాగుంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం తయారీ విధానం ఎలాగా ఏమిటనే దాని గురించి మనమైతే ఇప్పుడు తెలుసుకోవచ్చు. సావ్ అయితే ఇలా చేసుకున్నానండి. మనకి తయారీ విధానం ఎలాగా, ఏమిటి, ఏమేమి వేస్తాము, చేసే విధానం ఏంటి, ప్రాసెసింగ్ ఏంటి అనే వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. వీడియోలోకి వెళ్ళినట్టయితే కనుక 1 కప్పు ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి, గుమ్మడికాయ ముక్క, చిన్న ముక్క, కరివేపాకు. చూసారు కదా, ఇంతే. మనకి తయారీ విధానం చూద్దాం. ఒక కడాయి పెట్టుకొని దాంట్లో 1 టీ స్పూను లేదా 2 స్పూన్లు, మీరు ఏం తీసుకుంటున్నారో దాన్ని బట్టి ఇలాగా 1 టీ స్పూన్ కానీ 2 స్పూన్లు కానీ ఆయిల్ అనేది వేసుకోండి. ఇక్కడ 3 స్పూన్లు అయితే ఆయిల్ వేసి 1 టీ స్పూన్ వరకు మెంతులు వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. అలాగే ఆవాలు 1/2 టీ స్పూను, జీలకర్ర 1/2 టీ స్పూను, ఎండుమిర్చి 2-3, కరివేపాకు కొంచెం. అవన్నీ బాగా చిటపట్లాడేటట్టే వేయించుకున్నారంటే బాగుంటుంది. దాంట్లోనే పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, పొడవుగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేయడం వల్ల చాలా బాగుంటుందండి. దాంట్లోనే రుచికి తగ్గంత ఉప్పు వేసుకోండి. ఉల్లిపాయ త్వరగా వేగడానికి అవకాశం ఉంటుంది. ఈ ఉల్లిపాయ కూడా బాగా మగ్గి వేగేటట్టు చూసుకోండి, అప్పుడే కదా మనకి చాలా బాగుంటుంది. ఈ ఉల్లిపాయ వేగడానికి మినిమం 5 మినిట్స్ అయితే ఉల్లిపాయ వేగడానికి ఒక 5 నిమిషాల పాటు టైం అనేది కావాలండి. మనకి ప్రతి కూరకి ప్రతిసారి మనకి ఆన్ ఆఫ్ అనేది ఉంటుంది వీడియోస్. సో ఇలాగైతే కనుక మనకి 5 నిమిషాల పాటు వేగడానికి టైం కావాల్సి ఉంటుంది. దీంట్లోనే పసుపు ఒక 1/2 టీ స్పూన్ అనేది, 1/4 టీ స్పూన్ కానీ పసుపు వేసుకోండి. మనకి ఈ తీపి గుమ్మడికాయకి అయితే ఎప్పుడూ కూడా బెల్లం యాడ్ చేసినట్టయితే దీంట్లో మెయిన్ ఫ్లేవర్ వచ్చేసి మెంతులు. ఇలాగే మీరు ఎప్పుడైతే ముక్కలు పీసెస్గా ఈ సైజు కట్ చేసుకున్న గుమ్మడి ముక్కలు కూడా వేసేసారంటే చాలా బాగుంటుంది. మగ్గిపోతుందండి మనకి కుక్కర్లో కానీ లేదా వేరేగా కానీ మనం ట్రై చేయవసరం లేదు. ఇలాగే తొక్కతో పాటే వేసుకున్నారంటే అదేమి ఉడకదు, చాలా టైం పడుతుంది అనేది ఏమి కాదండి, చాలా త్వరగా ఉడికిపోతుంది. మనకు అనేది పేషెన్స్ అనేది కొంచెం అయితే చాలా అవసరం ఉంటుంది. పేషెన్స్ ఉంటే ఏమైనా చేయొచ్చు. మనకి ఓర్పు, సహనం అనేది మనకి ఉండాలి. అప్పుడే కదా మనకి చేయగలుగుతాం. ఏదైనా కానీ పట్టుదల ఉంటే ఏదైనా చేయొచ్చండి. గుమ్మడికాయ కూర చూసారా ఎంత బాగుందో. గుమ్మడికాయ వేపుడు మనకి ఎప్పుడు గుమ్మడికాయ డప్పులను చూసుంటారని చూసుంటారు కదా, ఇది ఒక్కసారి ఎప్పుడైతే చూడండి, ఖచ్చితంగా చాలా బాగుంటుంది. ఆల్మోస్ట్ అయితే మగ్గిపోయింది. మనం ఉప్పు వేసాము, పసుపు వేసాము, ఎండుమిర్చి వేసాము, పచ్చిమిర్చి వేసాము. ఇవన్నీ వేయడం వల్ల ఫ్లేవరు, కారం, టేస్ట్ అన్నీ కలిసి వస్తాయి. త్వరగా ఉడికిపోతాయండి, ఏం ఎక్కువ టైం పట్టదు. ఇలా తొక్కటో వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. నేను నెక్స్ట్ వచ్చేసరికి పూరి కూడా చేయాలి. అది ఎలాగా ఏమిటి అనేది మీకైతే వీడియోలో పోస్ట్ చేస్తాను. ఈ వీడియోని ఆదరించి చూడండి అందరూ. నెక్స్ట్ వీడియోలో నేను దీంతోనే పూరి చేస్తానండి. దాన్ని అయితే ఎలా చేయాలి ఏంటి అనేది మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియో. మీరు మన వీడియోని ఇది పూర్తి వీడియో చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. బెల్లం అనేది 1 టీ స్పూన్ వేసాను. దీనికి గుమ్మడికాయ బెల్లం వేస్తేనే వేపుడుకి బాగుంటుంది. మీరు కావాలనుకుంటే దీంట్లో బెల్లం వద్దనుకున్నాడు స్కిప్ చేసేయచ్చు. బెల్లం వేయడం వల్ల మరింత టేస్ట్ వస్తుందండి. వరకు మీరు కావాలంటే వేసుకోవచ్చు, వద్దంటే మానేయచ్చు కదా ఫ్రెండ్స్. ఇలాగైతే కనుక మనం కొంచెం బాగా వేయించుకుంటేనే ఇది బాగా మగ్గిపోయింది. మగ్గిపోయినప్పుడు మనం ఏం చేయాలంటే చూసారు కదా ఫ్రెండ్స్, చూసారు కదండి, ఇలా వేయించుకున్న దాంట్లో కారము,
తగినంత కారం వేసుకోండి, ఎందుకంటే పచ్చిమిర్చి ఎండుమిర్చి కూడా వేసాం కాబట్టి మనకి కారం 1 టీ స్పూన్ కారం వేసారంటే కనుక ఎగ్జాక్ట్లీ సరిపడుతుంది, మనకి సరిపోతుంది. మనకి కారం ఉప్పు తగినంత వేసుకోవడం వల్ల రుచి అన్నీ కూడా బాగుంటాయి. మనకి రుచి అన్నీ కూడా బాగుంటాయండి. మనం ఎప్పుడు ఏదైనా ఎక్కువ తక్కువ చేసామంటే కనుక రుచి అనేది బాగుండదు. ఇలా చేసినట్లయితే కనుక రుచిగా ఉంటుంది, కమ్మగా ఉంటుంది, నోటికి ఇంకొక ముద్ద తినాలనిపిస్తుందండి, అంత బాగుంటుంది ఇది. కూర అయితే రెడీ అయిపోయింది. మనకి గుమ్మడికాయ వేపుడైతే రెడీ అయిపోయిందండి. ఏ గుమ్మడికాయ అనుకుంటారో, పసుపు గుమ్మడికాయ మీకు తెలిసే ఉంటుంది కదా, కూర గుమ్మడికాయ అంటారు కదా, దాంతో నేను దీంతో పూరి కూడా చేయాలనుకుంటున్నాను, అలాగే మర్చిపోతున్నానండి. మీకోసం అయితే కనుక ఖచ్చితంగా నేను దీంతో పూరి ఎలా చేయాలి, హెల్దీగా ఉండడానికి ఎలాగా అనేది ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను త్వరలోనే. ఈ వీడియోని ఆదరించండి, చూడండి ఫ్రెండ్స్. ఇలాగైతే మరొక బౌల్లోకి కానీ లేదా ఒక ప్లేట్లోకి కానీ మీ ఇష్టం ఎలాగైనా సర్వ్ చేసుకోవచ్చండి. సర్వ్ చేసుకుని మీ ఫీడ్బ్యాక్ని మాకు ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. చూసారు కదా, మన వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ అయితే చేయవలసిన పని ఒకటేనండి, సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మనకి ఎవరో లేకుండా ఉంటారు కదా ఫ్రెండ్స్. నేను చూస్తాననుకోండి, నా ఫ్రెండ్స్కి నేను పంపిస్తాను కదా. అలాగే మన వీడియో నచ్చినట్లయితే మన ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మర్చిపోరు కదూ. ఏమీ లేదు ఫ్రెండ్స్, ఒక సపోర్ట్ అవుతుంది మీరు పంపించడం వల్ల, అంతే. మీరు మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మన ఛానల్ని అందరూ ఆదరిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్.